హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో వచ్చేసి 2 క్యారెట్లు కొంచెం కొబ్బరితో స్వీట్ అయితే చేయబోతున్నా. ఇది మంచిగా ఎవరైనా చేయొచ్చు, చిన్నపిల్లలైనా కానీ ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇప్పుడు చూపిస్తున్నా కదా, కొబ్బరి కోరే దాంతో ఈ చిన్న పళ్ళు ఉంటాయి కదా, దాంతో క్యారెట్ కొబ్బరి తురుముకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను పొట్టు తీసి శుభ్రంగా కడిగేసి ఇలా తురుముకొని అయితే పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఈ తురుముకున్న క్యారెట్ మొత్తం మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. జ్యూసీగా ఉండాలి. ఇప్పుడు ఇది మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, 2 చెంచాలు తీసుకొని వాటర్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఎప్పుడు వాడాలో మళ్ళీ చెప్తాను. వీడియో రన్ అవుతూ ఉంటుంది చూడండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వాటర్ వేసుకుని ఒక కప్పు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ మొక్కజొన్న పిండిలో 2 చెంచాలు తీసుకోండి, పెద్దవి సరిపోతుంది అనమాట. ఇప్పుడు క్యారెట్ మిక్సీ పట్టేసుకున్నాం కదా, దీంట్లోనే కొంచెం మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి కళాయిలు అయితే వేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీలో అడుగున ఉంటుంది కదా, దాన్ని మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఒకసారి. ఇప్పుడు ఒక చెంచాడు నెయ్యి వేసుకొని ఇది పొయ్యి మీద పెట్టి చిన్న మంట పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట, లేదంటే అడుగు అంటేసిద్ది. జాగ్రత్తగా చేయాలన్నమాట. కానీ చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. రాఖీ పౌర్ణమికి ఎవరైనా చెల్లెళ్ళు అన్నయ్యలు కొండి పెట్టచ్చు, సింపుల్గా అయిపోతుంది. చెల్లెళ్ళు అన్నయ్యలు కొండి పెట్టచ్చు, అక్కలు కూడా వండి పెట్టచ్చు అనమాట. ఇలా అయితే ముందుగా ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికి ఫుల్గా పట్టించేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది చూడండి, క్యారెట్ మనకి ఉడికిపోయి మంచిగా దగ్గర పడుతుందన్నమాట. దగ్గర పడేదాకా మెల్లగా సిమ్లో పెట్టి ఉడికించాలి. హైలో పెట్టారంటే మాడిపోతుంది, ఉడకదు, పచ్చివాసన అనేది పోదు. ఈ పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మొక్కజొన్న పిండి పాలు అయితే ఇందులో పోసేసుకోవాలన్నమాట. మొక్కజొన్న పిండి పాలు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఏంటో అనుకున్నారు. ముందుగా కలిపి పెట్టుకున్నాను కదా నేను 2 స్పూన్లు, అదనమాట. ఇప్పుడు ఒక కప్పు మనకి తీపికి తగినంత చక్కెర వేసుకోవాలి. మనకు కావాల్సింది తీపే కదా, రాఖీ పౌర్ణమి రోజు, దానికోసం ఇది అనమాట. ఎవరన్నా సింపుల్గా చేయండి, హెల్దీ కూడా అనమాట. క్యారెట్ తోటి మనం బయట నుంచి ఏం కొనుక్కు రావక్కర్లేదు, ఇంట్లో ఉన్న వాటితో చేయొచ్చు అనమాట. ఒక కప్పు కొబ్బరి తీసుకోండి, దాన్ని మొత్తం ఇందులో వేసేసుకోండి. యాలకుల పొడి కొంచెం వేసుకోండి. చూడండి మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి మరీ దంచుకొని మళ్ళీ వేసుకోవాలి. ఫ్లేవర్ బాగా వస్తుంది యాలకుల పొడి ఎక్కువ వేయడం వల్ల. చూసారా, మంచిగా కలుపుకోవాలి నీట్గా. దగ్గరుండి కలిపి చేసామంటే చాలా బాగా వస్తుందండి. తప్పకుండా చేయండి. మీరు ఈ పౌర్ణమికి ఏదైనా స్వీట్ చేయాలి మీ అన్నయ్యల కోసం అనుకుంటే కనుక తప్పకుండా చేయండి. చెల్లెళ్ళు అక్కలు కూడా చేయొచ్చు అనమాట. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదైతే దగ్గర పడే వరకు దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. ఇలా చిక్కబడే వరకు మనకి ఇంకో స్పూను నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆ నూనె అనేది పైకి రావాలి. మనం నెయ్యి వేసాం కదా, 2 స్పూన్లు 3 స్పూన్లు కొంచెం వేసుకుంటూ ఇలా ఉడికించుకుంటూ ఉండాలి. ఆ నెయ్యి అనేది పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూసారు, ఇప్పుడు మనకైతే దగ్గర పడిపోయి నెయ్యి అనేది పైకి వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గిన్నెకి నూనె రాసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇదంతా వేసేసుకోవాలి. సింపుల్గా అయిపోతుంది. స్వీట్ అనేది చాలా బాగుంటుంది. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ గిన్నెలు అయితే మొత్తం వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నచ్చితే మన వీడియోలో చాలా ఉన్నాయి, ట్రై చేయండి.